రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అవరా? 100కి 200% జగన్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకనంటే గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జగన్ గారు పథకాలు ఇచ్చినట్టుగా, ఇంటింటికి ఇచ్చిన పథకాలు చెరవేసినట్టుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని రోజులు ఎప్పుడు ఎవరు అందించలేదు. కాబట్టి ఈ ఎలక్షన్స్లో 100కి 200% ఖచ్చితంగా జగన్ గారు సీఎం అవడం కన్ఫామ్. 5 ఏళ్ల పాలనలో జగన్ ఏం చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది. అది నిజమేనా అబద్ధమా? ఇప్పుడు టీడీపీ ఆరోపించిందే నిజం అనుకుంటే మరి వీళ్ళందరూ 3 పార్టీలతో కలిసి వస్తున్నారు. జగన్ మీద వ్యతిరేకత ఉందనుకుందాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుకునే చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా ఢీ కొట్టచ్చుగా. అంత క్యాడర్ బలం ఉంది. ఎంత ఉన్నప్పుడు జనసేనతో పొత్తేందుకు, బీజేపీతో పొత్తేందుకు, ఇంత గుంపులుగా రావాల్సిన అవసరం జగన్ గారి మీదకి సింగిల్గా రావచ్చు కదా. 175 సీట్లు గెలుస్తామని చెప్పని జగన్ చెప్తున్నారు. అది సాధ్యమేనా? దాంట్లో మొదటి విజయమే జగన్ గారు సాధించేశారు. 175 నియోజకవర్గాలు 175లో సింహం సింగల్గా వస్తుందని ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకటించుకొని ఆయన వెళ్తున్నాడు. వీళ్ళేమో పొత్తులని చెప్పి ముందు ఒక పార్టీ టికెట్ ఇస్తారు. మనకు ఎగ్జాంపుల్ విజయవాడ పశ్చిమం. పాపం గత 10 సంవత్సరాలుగా పోతిన మహేష్ గారు పార్టీ కోసం ఎంతో చేస్తే ఆయన్ని తీసేసి డబ్బు సంచులతో వచ్చిన సుజనా చౌదరికి సీట్ ఇచ్చారు. మరి వీళ్ళు ఏ పార్టీ ప్రజలకు చేరువైందో వీళ్ళే తెలపాలి. కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా వైసీపీకి 100కి 200% గెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ జెడ్పీటీసీలు కూడా అన్నింటిలో కూడా అత్యధిక శాతం మన వైసీపీ విజయం సాధించింది. కాబట్టి మిగతా విషయాల్లో కూడా 100కి 200% జగన్ గారు పెట్టిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు. ఒక పక్క 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఇంకో పక్క జగన్ గారు ఒక్కరే వస్తున్నారు. ఆయన నెగ్గగలడా? వీళ్ళే చెప్తున్నారు కదా మనకి. ఇప్పుడు ఏదైతే మనకు ఆపోజిషన్ పార్టీలు ఉన్నాయో వీళ్ళందరూ ఏకమే చెప్తున్నారు, జగన్కి బలం ఉంది, మాకు బలం లేదు, మేమందరం తోడుకొని వస్తాం కానీ జగన్ ఎదుర్కోలేమని చెప్పి వీళ్ళే తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా జగన్ బలం ఏంటో. పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో వైసీపీ ఓడిస్తుందా? అది పవన్ కళ్యాణ్ గారు కొంచెం, మేమందరం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులమే, కానీ ఆయనకి రాజకీయాల పట్ల పూర్తి అవగాహన లేని వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే నిబద్ధత లేదు. ఒక నియోజకవర్గం ఎంచుకోవటం కానీ అక్కడ ప్రజలతో మమేకం అవటం కానీ చేయట్లేదు. ఇటుపక్క జగన్ గారు చూస్తే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇప్పుడు ఈయన కూడా పులివెందుల్ని అట్టు పెట్టుకొని ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ మంచికైనా చెడుకైనా నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు జగన్ గారు. మరి జగన్ గారితో పాటు పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజుకి మరి ఎమ్మెల్యే పదవి కోసమే పోరాడుతున్నాడంటే ఆయనకు కొద్ది నిబద్ధత పెరిగితే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అక్కడ మా కాపు అభ్యర్థి వంగా గీతా గారు విజయం సాధిస్తారు. ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా? నారా లోకేష్ గారు ఈసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మంగళగిరిలో చేనేతలందరూ ఏకమైపోయి అక్కడ ఉన్న లావణ్య గారిని గెలిపేదని సిద్ధపడి ఉన్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం లోకేష్ గారికి చాలా గెలిపే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే అన్న. జగన్ గారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారా? జరుగుతుందిగా, జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో జగన్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. 2024లో సీఎం ఎవరైతే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? 2024లో జగనే సీఎం అయితే బాగుంటుంది మళ్ళీ. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రం చాలా బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ 2014లో సీనియరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పానని చంద్రబాబు నాయుడికి మన ఏపీ ఇడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉందని చెప్పి పెద్ద ఆయనని జనమందరూ తెలివిగా ఆయన గెలిపించారు 2014లో. 2014 నుంచి 2019 వరకు ఆయన ఏం అభివృద్ధి చేశాడు, ఎక్కడెక్కడ ఏం కట్టించాడు, ఏం పెట్టాడు, 2019 వరకు ఏమి కట్టించాడు అనేది ఎవరికి తెలియదు. జగన్ గారు 2019 నుంచి సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు చేసింది 2 లక్షల కోట్లు. అప్పుడు ఖజానా మొత్తం ఖాళీ చేసి 100 కోట్లే ఉంచి వెళ్ళాడు. జగన్ పరిపాలన వచ్చేటప్పుడు 100 కోట్లు ఉండే ఖజానాలో. జగన్ ఎక్కిన కాడి నుంచి పరిపాలన ఇప్పుడు అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, 45 సంవత్సరాల వాళ్ళకి కానీ, ముసలాళ్ళకి కానీ అందరికీ పింఛనీలు డబ్బులు ఇచ్చుకుంటున్నాడు. ఆయన చేసింది ఆ 1,00,000 కోట్లు అప్పే. ఈయన చేసిన 1,00,000 కోట్లు ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు, అది జనాలకి ప్రజలకి తెలియాలి. ఇప్పుడు ఈయన చేసిన డబ్బులన్నీ నేను పెట్టాను, నేను చూపించాను రమ్మని అని చెప్పానని ఈయన చెబుతున్నాడు దమ్ముగా జనంలోకి వెళ్ళి. మరి ఈయన ఎక్కడ పెట్టాడు అనేది ఎవరికీ తెలియదు. మరి ఈయన వచ్చిన తర్వాత 6 బార్లు ఫిషింగ్ 6 బార్లు సంవత్సరంలో
ఇప్పుడు ఎక్కడ దాకా నీకు శ్రీకాకుళం వెళ్తే ఉద్దానం వాళ్ళు ఉన్నారు. జనాలకు తెలియాలండి ఇవన్నీ, మీరు ఏది చూపించాలి చెప్పాలా. ఉద్దానం ఉంది, ఉద్దానంలో ఒకప్పుడే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇడిపోయినప్పుడు ఆయన కట్టేయొచ్చుగా, కట్టేలా. ఆయన పని అయిపోయింది, దిగిపోయాడు. దిగిపోయే ముందు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ కింద 10,000 వేసాడు ఓట్లు వేస్తారని చెప్పని. జనం పట్టించుకోవాలి, వేయలా. ఉద్దానంలో కట్టించాడు. ఏం కట్టించాడు? కాళ్ళు పోయిన వాళ్ళకి మంచి చెడు నీళ్లు తెప్పించాడు. శ్రీకాకుళంలోనూ ఎక్కడో ఈ మెడికల్ కాలేజీలు కట్టించాడు. అది అభివృద్ధి కాదా? ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లు కట్టిస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందింది అంటున్నారు. ఒక చెన్నై అయినా చెందింది అభివృద్ధి? అవి ఫిషింగ్ హార్బర్లు ఉంటేనే చెందింది. ఇప్పుడు మనకే వచ్చినాయిగా. బందర్ ఎయిర్పోర్ట్ కట్టిస్తున్నాడా, కాకినాడ కట్టిస్తున్నాడా? ఇవన్నీ అభివృద్ధులు కాదా? ఇవి కనపడతలేదా? ఇప్పుడు ఇటు వరకు ఎడ్యుకేషన్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఏదో బట్టలు వేసుకుని వెళ్ళేళ్ళు. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? సాక్సులు, సువ్వు ట్రై చేసుకుని ఆయన ఇచ్చిన బట్టలు వేసి వెనకమాల బ్యాగ్ తేలించుకుని వెళ్తున్నారు. ఇటు వరకు సంచిలో తేలించుకుని వెళ్ళారు. ఉంది నా దగ్గర ఫోటోలు ఉండి చూపిస్తా. నాడు నేడు నేను చూపిస్తా కావాలంటే. నాడు ఎలా ఉంది, నేడు ఎలాగుంది. మరి అది అభివృద్ధి. జనాలకి తెలియాలండి అభివృద్ధి అంటే. ఏదో ముందు రేటు ముందు ఎవడు తాగమన్నాడు? ముందు పెంచుతాడు. నువ్వు ముందు అప్పుడు అది రేట్ ఎక్కువైందండి. జాంకాయ 5 రూపాయలు అమ్ముతున్నావు, అది 20 రూపాయలు అయింది. నువ్వు కొంటావా మానేస్తావా? 5 రూపాయలు కొనుక్కున్నప్పుడు కొన్నావని 4 రోజులు మానేస్తావు, 5 రోజులు మానేస్తావు. వాళ్ళు మానేసే పూర్తిగా నీకు అవసరం లేదు. అందుకని మద్యపాన నిషేధం అనేది ఆయన పెట్టాడు కాదంటలా. కాకపోతే జనం మానేస్తారని చెప్పని పెట్టాడు. కరోనా వచ్చింది. కరోనాలో ఎవరన్నా కనపడ్డారా? ఎవరు కనపడ్డారో? ఎక్కడ కనపడ్డారో? వాలంటీర్లు జగను ఉండి వెనకమాలు ఉండి నడిపించి ఎక్కడైతే కరోనా వచ్చిందని చెప్తారు అక్కడికి వెళ్ళి జనాలందరూ ఉండి బీచింగ్ కొట్టి అవి కొట్టి ఈ కొట్టి చేపించి లాక్కొచ్చాడు. ఈ కరోనాలో 2 సార్లు వచ్చింది. ఫస్ట్వి, రెండోవికి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇవాళ వచ్చి మేము ఉన్నాం వారాకి అంటారు, మేము ఉన్నాం రా కదిలిరా ఇవన్నీ పెడుతున్నారు. ఏంటండి ఇవి? అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? కరోనా టైంలో ఏమైపోయారు వీళ్ళు. ఇప్పుడు అధికారం కోసం వచ్చి జగన్ మంచోడు కాదు, కరుణ గట్టి ఉగ్రవాది. అప్పుడేమో ఎవరు? మోడీ గారు ఉగ్రవాది. పెళ్ళాన్ని పోషించలేనివాడు మన దేశాన్ని నేను పాలిస్తానని చెప్పన్నాడు. ఇప్పుడు మోడీ అంటే సమీక్ష, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే ఇది. అందితే కాళ్ళు లేతే జుట్టండి. ప్రజలన్నీ గమనిస్తారో. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు కోటేయాలో ఏం చేయాలో అంతా తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే నా పేరే చిరంజీవి, వాళ్ళ అన్న ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ కూడా నాకు బాగా పిచ్చి, బాగా ఇది. సినిమాలు చూస్తా, అన్నీ చేస్తా, డ్యాన్స్ కూడా వేస్తా. కాకపోతే ఏం చేస్తాడు? గాయత్రి మంత్రం అని 24 సీట్లు తీసుకున్నాడు. గాయత్రి మంత్రం ఏమైపోయిందో తెలియదు. గాయత్రి మంత్రం 24 సీట్లు ఈయన పోటీ చేయాలి కదా, ఏమీ లేదు. బీజేపీలో నుంచి దీనికి కేటాయించాడు. వాళ్ళందరూ ఎవరండి? టీడీపీలో నుంచి వెళ్ళిన వాళ్ళకే బీజేపీలో వాళ్ళకి మొత్తం అంటే మొత్తమే కాలదే. పరిపాలన అంతా ఆల్దే, రాజ్యం అంతా ఆల్దే. ఏది? ఇప్పుడు జగన్ గారు ఎవడికి? లారీ డ్రైవర్కి అంట, క్రేన్ డ్రైవర్కి ఇచ్చాడు సీటు, వీళ్ళకి ఇచ్చాడు సీటు, ఎకరం పొలం ఉండేవాడికి సీటు అని వ్యాఖ్యానం చేస్తున్నాడు. పేదవాడిని పైకి లాక్కు రావాలి అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అయింది. పేదవాడు పైకి రావాలంటే నేనుండా ఒకప్పుడు నాకేం లేదు, నాకు 60,000 వచ్చినాయి అమ్మఒడి, మళ్ళీ నొక్కాడు, వస్తాయి డబ్బులు, ఏడికి వెళ్తే వస్తాయి. మరి ఏది నేను అభివృద్ధి చెందినట్టు కదా? 60,000 ఎవరన్నా ఇచ్చారా? ఎవరిచ్చారండి? ఎవరేవాళ్ళ? ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు. పొద్దున్నే కనీసం వాళ్ళ మనవాళ్ళు కానీ కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరు తాతయ్య టిఫిన్ చేసావా, టీ తాగావని చెప్పని ఎవరు అడగరు. పొద్దున్నే వాలంటీర్ వచ్చి తలుపు కొట్టి రా నువ్వు ఏలు పెట్టు, నువ్వు డబ్బులు తీసుకో అని చెప్పిస్తున్నారు. అదే అండి పరిపాలన అంటే. ప్రజల వద్ద పరిపాలన ఆనాడు ఎన్టీ రామారావు గారు అన్నాడు. ఎన్టీ రామారావు గారు చేశాడు, ఆయన లేడు, మహాత్ముడు చనిపోయాడు. ఇప్పుడు జగన్ చేసి చూపిస్తున్నాడు. ఇక ఎందుకంటే ఏం లేదండి. జనం చూస్తారో, జనం వేస్తారో. మళ్ళీ 2024లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. థ్యాంక్స్ సార్. ఇప్పుడు వాలంటీర్లు పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇవ్వలేకపోతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటో తెలపగలరు? మాకు జగనన్న హయాంలో చక్కగా వాలంటీర్స్ వచ్చి తెల్లవారుజామునే డోర్ టు డోర్ ఇవ్వటం, పెన్షన్లు మాకు అసలు ఏ ఇబ్బంది ఉండట్లేదు. చక్కగా తీసుకోవడం మేము చేస్తున్నాం. ఈ మధ్య ఇదివరకు చాలా ఇబ్బందులు పడ్డాం. చంద్రబాబు హయాంలో మేము పెన్షన్లు తీసుకోవడానికి అంత ఇబ్బంది పడ్డాం. వెళ్ళి చెట్ల కింద స్కూళ్ళల్లో నెల రోజులు గడిచినాయి. మాకు రోజులు గడుచుకొని జుట్లు పట్టుకొని ఆడవాళ్ళు కొట్టుకొని ఆర్పీలు ఇచ్చేవాళ్ళు కూడా ఎన్ని మాట్లాడినేవాళ్ళు మమ్మల్ని లైన్లో కుక్కలను చూసినట్టు చూసేవాళ్ళు వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మా వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు. ఇవాళ రోజు పెన్షన్ ఇవ్వకపోతే మంచాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు చేయడం ఇలాగా? జగనన్న హయాంలో మాకు బాగా జరిగింది. ఈ చెత్త నా కొడుకు వచ్చి చెత్త పనులు చెత్త వ్యవహారాలు చేస్తున్నాడు. ఎందుకు వీడికి ఇంత కడుపు అంట? ఆడికి గెలవడన్న ఉద్దేశంతో వాడు ఇలాంటివన్నీ పెడుతున్నాడా?
ఇప్పుడు మంచాల్లో ఉన్నారు. మనలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు నడిచి వెళ్తాము, తెచ్చుకుంటాం సచివాలయంకి వెళ్ళి. మంచాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మా జగనన్న హయాంలో హాస్పిటల్లో ఉన్నా కూడా తీసుకొచ్చి హాస్పిటల్కి కూడా వెళ్ళి ఇచ్చారు. ఈడిస్తాడా ఇలాగా? వీడికి ఎందుకు అంత బాధ? వీడికి ఎందుకు? వీడు గెలవలేడనేగా వీడు ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇస్తామంటాడు కానీ ఏది చేసేది లేదు. ఇవాళ రోజు మా లేడీస్కి పొద్దున్నే 5:30 కల్లా మాకు పెన్షన్ డబ్బులు చేతుల్లో పడిపోయాయి. ఇంతవరకు మాకు డబ్బులు లేవు వీడి వల్ల. ఒక పక్క 3 పార్టీలు కలిపి వస్తున్నాయి, ఇంకో పక్క జగన్ ఒక్కరే వస్తున్నారు. ఆయన నగ్గగలరా? జగనన్న సింగల్గానే వస్తాడు, నెగ్గుతాడు. వీడు ముగ్గురు కాదు ఇంకో నలుగురిని ఎందుకు కలుపుకుంటున్నాడు? ముగ్గురిని వీడికి భయం వేసి వీడు ముగ్గురిని కలుపుకొని జట్టగా తిరుగుతున్నాడు. అదే సింగల్గా మా జగనన్న సింగల్గానే ఉంటాడు, సింగల్గానే వస్తాడు. వీడు ఇంకో 10 మందిని కలుపుకున్న రాడు. 5 ఏళ్ల పాలనలో జగన్ ఏం చేయలేదని టీడీపీ అంటుంది. ఇది వాస్తవమేనా? అవన్నీ అబద్ధాలు. టీడీపీ అంతా బోగస్ మాటలు. వాడు చేశాడా? ఒకప్పుడు చెప్పినవన్నీ చేశాడా? వాగ్దానాలు చేయలేదు. జగనన్న ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? జగనన్న లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, ఇవన్నీ సంక్షేమాల పథకాలన్నీ పెట్టిన పథకాలన్నీ చేశాడు. ఇది చేశాడంట. కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుందని అంటున్నారు. గెలుస్తుందా మరి? మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వైసీపీ ఓడిస్తుందంటారా మీరు? పిఠాపురంలో చెప్పులు తీసుకుని కొట్టి పంపిస్తారు పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇవ్వట్లేదు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? మా స్పందన ఏముంది? మాకు మోకాళ్ళు నొప్పులు, మేము లెగలేని స్థితిలోనే ఉన్నాం. అక్కడ దాకా ఎక్కడో ఏ సచివాలయంకి వేస్తారో ఎక్కడికి వేస్తారో తెలియదు. అక్కడికి వెళ్ళి మేము పెన్షన్ తెచ్చుకోవాలి. ఇవాళ 1వ తారీఖు తెల్లవారుజామున 5:30, 6 గంటలకు వచ్చి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇవ్వనీయకుండా ఆప్ చేపించాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. ఆయన 4,000 చేస్తాడంట పెన్షన్, నేను 4,000 చేస్తానని బోగర్స్ మాటలు చెప్తున్నాడు. ఆయన మాటలు మేము వినాలా? జగనన్న ఒక్కడగా సింగిల్గా వస్తాడు, సింహంలాగా వస్తాడు. ఆయన 100 మందిని తీసుకొచ్చుకున్నా కూడా ఏమీ చేయలేడు. 100 మంది పొత్తు పెట్టుకున్నా కూడా ఏం చేయలేడు. అంతే, ఇంకా ఆయన అట్ట పోవాల్సిందే. ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా? అస్సలు చెప్పులు తీసుకొని కొడతారు, అది మాత్రం వాస్తవం. 175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్తున్నారు. అది సాధ్యమేనా? సాధ్యమే. 175కు 175 ఈజీగా గెలుస్తాడు. కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు కదా, ఇది నిజమేనా? గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు. రాష్ట్రం అంతటా ఆయనే వస్తాడు. రాష్ట్రం అంతటా ఆయనే వస్తాడు. ఒక పక్క 3 పార్టీలు కలిపి వస్తున్నాయి, ఇంకో పక్క జగన్ ఒక్కరే వస్తున్నారు. ఆయన నగ్గగలరని మీరు అనుకుంటున్నారా? సింహం సింగిల్గానే వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. సరే అండి, థ్యాంక్ యూ. ఇంకొక మాట ఉంది చెప్పాల్సింది. చెప్పండి, తప్పకుండా. ఇంకో మాట ఉంది చెప్పాల్సింది. ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడుపోద్ది, వేరే ఊరు దాకా వెళ్ళదుగా. ఆయన మంచోడైతే ఆయన కుప్పంలోనే గెలుస్తాడు. ఆయన కుప్పంలోనే చెప్పులు తీసుకొని కొడుతున్నారు. ఆయనకి ఎందుకు వస్తాడు? ఇంకా అక్కడ రాడు. సింహం సింగిల్గా వస్తుంది, ఈజీగా వస్తుంది, గన్ షాట్గా మా జగనే గెలుస్తాడు, మా జగన్ బాబే గెలుస్తాడు.